హాయ్ ఫ్రెండ్స్, మనం సైన్స్ ఆఫ్ హీలింగ్ గురించి తెలుసుకుందాం ఈరోజు. ఈ సైన్స్ ఆఫ్ హీలింగ్ అనేది మనకు తెలిసిన ప్రపంచంలో మెడికల్ సైన్స్, ఆయుర్వేద, యునాని, హోమియోపతి ఇవే మనం తెలుసుకుంటున్నాం. వీటికి అతీతమైన సైన్స్ ఆఫ్ హీలింగ్ అనేది ఇంకోటి ఉంది. అది ధ్యానంతో మనం హీల్ చేసుకోవచ్చు. మన బాడీని ఎనర్జీతో హీల్ చేసుకోవడం వైబ్రేషనల్ సైన్స్ అంటాం. ఈ ఎనర్జీని తీసుకుని మన బాడీని మనం హీల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది 100% పాసిబుల్. అది కానీ మన మైండ్ని మనం ఎలా బిలీవ్ చేసామంటే, ఈ ఇంజెక్షన్స్, సర్జరీస్, కీమోథెరపీ, ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవసరం, ఏదో పెద్ద రోగాలు వస్తాయి అనే ఒక ఆలోచన వ్యవస్థ బలంగా మనం నమ్మేసాం మెడికల్ సైన్సెస్ని. సో మెడికల్ సైన్సెస్కి బియాండ్ ఏమీ లేదు, ఇంకా ఇది రాకపోతే అంతే సంగతి అనే ఒక నమ్మకం మనిషి పెట్టేసుకున్నాడు. అది అబద్ధం. ఎన్నో రకాల చికిత్సా విధానాలు మనిషికి అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు కూడా. చైనీస్ మెడిసిన్, ఈజిప్షియన్ మెడిసిన్, అన్ని రకాల మెడిసిన్స్ ఎన్నో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వీటన్నిటికంటే గ్రేటెస్ట్, ఉత్తమోత్తమైంది కాస్మిక్ ఎనర్జీతో హీల్ చేసుకోవడం, మన ఆత్మశక్తితో మనం హీల్ చేసుకోవడం. ధ్యానం ద్వారా మనం హీల్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం అంటే ద ఎబిలిటీ టు హీల్ యువర్ సెల్ఫ్. ఆ యొక్క టెక్నాలజీని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మనలో ఉంది అనంతమైన శక్తి. దాన్ని పట్టుకుని మనం హీల్ చేసుకోవాలి. మైండ్తో హీల్ చేసుకోవచ్చు. మన మైండ్ పవర్ ఇన్ఫినిట్గా ఉంటుంది. మీ మీద మీకు ట్రస్ట్ ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉంటే మనం చక్కగా హీల్ చేసుకోవచ్చు మన బాడీని. ఆ నమ్మకం లేకపోవడం వల్లే మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. మన బాడీ మీద మనకు నమ్మకం ఉండాలి ఫ్రెండ్స్. అది హీల్ చేసుకుంటుందని మనం గైడ్ చేయాలి. ఎనర్జీని ఇస్తూ మనం ఆ మైండ్తో మనం హీల్ చేసుకోవచ్చు. ఇన్ఫినిట్ పవర్ ఉంటుంది మన హ్యూమన్ మైండ్కి, హ్యూమన్ సోల్కి ఇన్ఫినిట్ పవర్ ఉంటుంది. మన సోల్ చాలా చాలా పవర్ఫుల్. సో ధ్యానం చేసి ఈ వైబ్రేషన్, ఈ ఎనర్జీతో మనం బాడీని హీల్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.